బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఫైనల్ చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. సిపిఐకి ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ లెక్కన 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది. ఈ 3 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఖర్గేతో ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చర్చించారు. టీపీసీసీ అందజేసిన మెరిట్ రిపోర్ట్ పై ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడారు ఖర్గే. కేసీ ఆపై ఫైనల్ గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కాంగ్రెస్. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిల పేర్లను ఖరారు చేసింది ఏఐసీసీ. ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు. పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేశారు. సామాజిక సమీకరణాలను లెక్కల్లో వేసుకుని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ను అదృష్టం వరించింది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై మరిన్ని అప్డేట్స్. రీనా, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. పొత్తులో భాగంగా ఒకటి సిపిఐకి కేటాయించారు. మిగిలిన 3 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అన్ని సమీకరణాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత సామాజిక వర్గాల వారికి కూడా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకొని ఎస్సీ సామాజిక వర్గం, మాలా సామాజిక వర్గం చెందినటువంటి అద్దంకి దయాకరు, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి నేత ప్రస్తుతం నల్గొండ కాంగ్రెస్ పార్టీ